ఇక డీటెయిల్స్కి వెళ్తే అన్ని ఒక్కరినే అయ్యి 2014లో జనసేనను స్థాపించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ 2018లో పోరాట యాత్ర చేశామని, ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశామని తెలిపారు. ఓడినా అడుగు ముందు వేసి మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టామన్నారు. మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు, జబ్బలు చర్చారు, తొడలు కొట్టి మన ఆడపడుచులను అవమానించారని గుర్తు చేశారు. ఇదేం న్యాయమని అడిగితే జన సైనికులపై కేసులు పెట్టి జైళ్లలోకి పంపారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నింటినీ తట్టుకొని నిలబడి నేడు అధికారంలోకి వచ్చామని, దీనికి కారణం జనసేన కార్యకర్తలే అన్నారు పవన్ కళ్యాణ్. అది వేరే విషయం. నా రెండో కొడుకుని చిన్న 6-7 సంవత్సరాలు వాడిని ఎత్తుకోలేను, నేను అంత బలహీన పడిపోయాను. కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరి ఆశీస్సులతోటి, బద్దలు కొడతాం మళ్ళీ. అంటే రాజకీయాల్లో ఉండాలంటే రెండు, పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి, లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి. వ్యక్తిగా ఎదగాలి, పదవే ముఖ్యం, అధికారమే ముఖ్యం. దానికోసం గుండాల్ని వాడుకుంటాం, మర్డర్లు చేయిస్తాం, వేల కోట్లు దోచేస్తాం, కులాలని కెలికేస్తాం, రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం, తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి. నేను అది కోడికత్తిని వాడుకుంటాం, నేను అలాంటివి ఎంచుకోలే. సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను. అందుకే నేను సమాజం, సమతుల్యత, భావితరాల భవిష్యత్తు, దేశం అంతరంగిక భద్రత, దేశ భద్రత, శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దంన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన.